ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 19 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గెలిపిస్తే మీ డ్వాక్రా గ్రూపులకు ఉన్నటువంటి 26,000 కోట్ల రూపాయల అప్పుల్ని 4 విడతలుగా మీ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పి దాదాపు 25,570 కోట్ల రూపాయలని మీ మహిళా తల్లుల అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా 0% ఇంట్రెస్ట్తో 3,500 కోట్ల రూపాయలని మీ అకౌంట్కి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే దాదాపు డ్వాక్రా మహిళలకి మీరు చెల్లించాల్సినటువంటి బాకీ కానీ మీరు చెల్లించాల్సినటువంటి వడ్డీ కానీ 29,000 కోట్ల రూపాయలని మరి పేద మహిళలకి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎన్నికల వాగ్దానంలో ఆయన 2019లో చెప్పడం జరిగింది. ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా అమలు చేసినటువంటి ముఖ్యమంత్రిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మీరు గతంలో చూసినట్లయితే 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మీ డ్వాక్రా గ్రూపులకు ఉన్నటువంటి రుణాలని పూర్తిగా రద్దు చేస్తాను, నేను 2వ సంతకం పెడతానని చెప్పి 21,000 కోట్ల రూపాయలు సంతకం పెట్టకుండా ఒక పైసా కూడా ఇవ్వనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మీ దగ్గర అప్పుడు ఉన్నటువంటి పావలా వడ్డీని రూపాయి వడ్డీ చేసి 5 సంవత్సరాల్లో 11,000 కోట్ల రూపాయలు మీ దగ్గర డబ్బులు కట్టించుకొని మీకు ఎన్నికల ముందు పసుపు కుంకుమ అని చెప్పి 9,300 కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి తేడా మీరందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. అనేక సంక్షేమ కార్యక్రమాలని ప్రజల ముందుకు తీసుకొచ్చి మీ ఇంటికి పంపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఎన్నికలు వచ్చినాయి, తప్పకుండా మీ దగ్గరికి వస్తాం, మేమేం చేసాం వాళ్ళు ఏం చేశారు అన్నీ కూడా చెబుతాం. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున మీకోసం పనిచేస్తున్నటువంటి మీ పిల్లల చదువుల కోసం, లేకపోతే మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నా, మీకు ఇంటిని సౌకర్యాలు కల్పించాలన్నా, మీకు ఆర్థికంగా చేయూతనివ్వాలన్నా, మీ కాళ్ళ మీద మీకు నిలబడేటువంటి మీ కుటుంబాలను పోషించుకోవడానికి ప్రభుత్వం ఆర్థికంగా అండదండలు ఉండాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తేనే సాధ్యమవుతుందని చెప్పి తెలియజేస్తూ మీకు వచ్చారు. ఎండగా ఉండే కొంతమంది కుర్చీలు ఏర్పాటు చేయలేకపోయాం, ఏమైనా లోటుపాట్లు ఉంటే క్షమించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు.